అమీర్పేటలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక తొలి వెలుగుల పండుగ కావడంతో జనంలో ఆనందం మరింత రెట్టింపైంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు సంతోష్ అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యు. దీపావళి వేడుకలు హైదరాబాద్ లో చాలా వైభవంగా జరుగుతున్నాయి. అన్ని అపార్ట్మెంట్స్ కూడా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. దీపావళి వేడుకలతో మొత్తానికి దీపావళి అనేది అందరూ కూడా ఇంటిలో పాటు జరుపుకుంటున్నారు. దీంతో పాటు పబ్లిక్ కూడా పిల్లలతో సహా ఉన్నారు. చెప్పండి మేడం, దీపావళి ఎలా జరుగుతుంది అండి? చాలా బాగా జరుగుతుందండి దీపావళి. ఐ విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దీపావళి టు ఎవ్రీవన్. మీరంతా అపార్ట్మెంట్ వాసులు బిజీ లైఫ్ లో ఉంటారు. అందరూ ఇలాంటి దీపావళి ఒక దగ్గర కలుసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగా జరుగుతుందండి. అందరూ బిజీ స్కెడ్యూల్ లో ఉంటాము. అటువంటిది అందరం వచ్చి ఒక ఫ్యామిలీ లాగా జరుపుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు దీపావళి అంటే ఇష్టమా? చెప్తున్నారు చాలా మంది. చెప్పండి అమ్మా, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా కాలనీలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అంకుల్ ఎవ్రీ ఇయర్. అదే విధంగా ఈసారి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలా కాలనీలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. ఎన్టీవీ అండ్ హ్యాపీ దివాళీ. అంటే మెయిన్ లక్ష్మీ పూజని చేసుకుంటాము. సో లక్ష్మీ పూజ తర్వాత దివాళీ బండి వెలిగిస్తాం అన్నమాట. హ్యాపీగా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? అందరూ బిజీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ కలిసినట్టు అవుతుంది. ప్లస్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి బాగా మంచి ఆపర్చునిటీ లాగా ఉంటుంది. మొత్తం దీపావళి అంటే అందరికీ ఇష్టం అంటారు. పిల్లలకి ఫస్ట్ ముఖ్యంగా పిల్లలు నిన్న అందరూ ఇష్టం అన్నారు. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న చాలా మంది చూస్తున్నాం కదా. అందరూ చాలా చక్కగా అందరూ కూడా హ్యాపీ దివాళీ అంటున్నారు. ఇక్కడ మన అందరూ అపార్ట్మెంట్ వాసులు, ఆకృతి రెసిడెన్స్, తర్వాత ఆకృతి నివాసులు అందరూ కూడా హ్యాపీ దివాళీతో ఈ దీపావళి సంబరాలు అందరి జీవితాల్లో వెలుగుని నింపాలి, మంచి చేయాలి అంటున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ దీపావళి రోజు మొత్తానికి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని దగ్గరుండి క్రాకర్స్ కాలుస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా హ్యాపీగా ఈ దివాళీ అనేది తమ జీవితాల్లో హ్యాపీగా చూడాలి. అందరూ కూడా ఇలా ఐక్యతంగా హ్యాపీ దివాళీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ. మొత్తం మీద అమీర్పేటలో సందడిగా దీపావళి జరుపుకుంటూ ఉన్నారు. ఇక కుకట్పల్లిలో దీపావళి సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి లైవ్ లో రాజు ఆ సందడిని వివరిస్తారు. రాజు, ఓవర్ టు యు. ఋషి, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈ దీపావళి పండుగను నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సైతం రోజు వాళ్ళు బాణసంచాలు కాల్స్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి మేడం, దీపావళి పండుగను ఏ విధంగా మేము దీపావళి పండుగ చాలా హ్యాపీగా చేసుకుంటామండి. అందరం కలిసి చేసుకుంటాము. చాలా ఫ్యామిలీస్ 4-5 ఫ్యామిలీస్ కలిపి చేసుకుంటాము. లైటింగ్స్, క్రాకర్స్, ఈ పండుగ గురించి పిల్లలు కానీ మేము కానీ 1 year నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తూ ఉంటుందా అని చెప్పేసి అందరూ ఈ దీపావళి హ్యాపీగా సేఫ్ గా చేసుకోవాలనుకుంటున్నాను. హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఫ్యామిలీస్ అంతా ఒకే చోటుకు చేరుకొని దీపావళి పండుగను నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఏ విధంగా మీరు దీపావళిని సెలబ్రేట్ చేస్తారు? అందరికీ హ్యాపీ దివాళీ. మేము చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దివాళీ. మేమందరం ఈ కాలనీలో ఉంటున్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే దగ్గర గ్యాదర్ మేము చాలా హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అండి. ఈ దివాళీ అందరికీ సుఖ సంతోషాలు. దివాళీ లాగా ఎలాగైతే ఈ లైట్ అనేది అందరి జీవితాల్లో రావాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ దివాళీ. అంటే దీపావళి పండుగ అంటే ప్రత్యేకంగా మహిళలు వచ్చేసి లక్ష్మీ పూజలు ఇవన్నీ చేస్తుంటారు. ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఇవన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో పొద్దున్నే పూజలు చేస్తూ ఎంతో ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీపావళి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మీరు చెప్పండి, ఏ విధంగా పండుగ చేస్తారు? అందరం కలిసి చేసుకుంటున్నాం అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి.
మీరు చెప్పండి మేడం, ఈరోజు అందరూ కూడా ఒకే చోటుకు చేరి ఈ విధంగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అందరం క్రాకర్స్ స్టార్ట్ చేసుకుంటున్నాము. తర్వాత అందరం కలిసి ఇక్కడ లక్ష్మీ పూజ కూడా ప్లాన్ చేశాము. అందరం ఒకే దగ్గర పూజ. ప్రతి సంవత్సరం కన్నా చాలా వెరైటీగా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే అందరము చేయాలి అని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మొత్తానికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోటుకు వచ్చారు, దీపావళి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? అందరూ ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటున్న తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఒక చోట కలిసే పరిస్థితి లేదు, కానీ దీపావళి సందర్భంగా మీరంతా ఒక చోటుకు చేరుతున్నారు. మనకి ట్రెడిషనల్ పండుగల్లో అతి ముఖ్యమైనది దీపావళి. నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఈ దీపావళి. పర్టికులర్గా ఈ దీపావళికి అందరూ కూడా లక్ష్మీ పూజ అంటే వాళ్ళ యొక్క జీవితాల్లో అందరూ ఆనందంగా సుఖశాంతులతో ఆర్థికంగా అన్ని రకాలుగా పూజ చేసుకుని వెళ్ళడం. చివరిగా మీరు చెప్పండి, దీపావళి పండుగ అంటే ప్రత్యేకంగా మహిళలు ఏ విధంగా దీన్ని ముస్తాబ్ చేస్తారు? ప్రమిదల నుంచి లక్ష్మీ వ్రతం కావచ్చు, ఇంట్లో ఏదైతే భగవంతునికి పూజ చేసే విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ అందరికీ హ్యాపీ దివాళీ, ఈకో ఫ్రెండ్లీ దివాళీ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్. దివాళీ అంటే యాక్చువల్లీ లక్ష్మీ పూజ ఫేమస్. ధనలక్ష్మి అని పాపులర్ లక్ష్మీ పూజ. వరలక్ష్మి అంటే దట్ ఈస్ డిఫరెంట్. సో ధన్తేరస్ అని చెప్పేసి ముందు రోజు వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటారు. గోల్డ్ కొనుక్కోవడం ఏంటంటే ముందు రోజు ఈ దివాళీకి గోల్డ్ కొనుక్కోవడం వల్ల మొత్తం సంవత్సరం అంతా వాళ్ళకి బాగా జరుగుతుంది. అండ్ ఇంకా మోర్ గోల్డ్ ప్రసాదిస్తాడు దేవుడు అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్తో ఈవినింగ్ 4 o'clock కాగానే ఆల్మోస్ట్ 10 days నుంచి ప్రమిదలు అవన్నీ ప్రిపరేషన్ చేసుకొని, బికాజ్ నరకాసురుడిది ఒక స్టోరీ ఉంది కాబట్టి, నరకాసురుడు చనిపోయిన వారిని దీపాలు వెలిగించుకునేది ఒక స్టోరీ ఉంది కాబట్టి దీపాలు అనేవి వెరీ పాపులర్, మోర్ ఇంపార్టెంట్ ఫర్ దీపావళి. సో ఈ ప్రమిదలు ఏంటంటే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ఈ దీపాలు పెట్టుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, మొత్తానికి ఈ కుకట్పల్లిలో ఉన్నటువంటి ఇళ్లలో అందరూ కూడా ఒక చోటికి చేరుకుని ఈ విధంగా చేసుకోవడం కావచ్చు, మరోవైపు ధనలక్ష్మి వ్రతం కావచ్చు, దేవుడిని పూజించుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించుకోవడం కాదు, ఈ విధంగా బాణసంచ కాల్చడం అనేది ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈ రోజు అందరూ ఒకే చోట చేరి ఇలా సంబరాలు చేసుకోవడం మాత్రం సంతోషంగా ఉందని చెప్తున్నారు ఋషి. రైట్ రాజు, థ్యాంక్ యూ.